దేవుని నామానికి స్తోత్రం. మనలో సహాయం అవసరం లేని వ్యక్తి ఎవరున్నారు? నిజానికి మనకి కొన్ని సమయాల్లో సమస్యలు అధిగమించడానికి, బాధకరమైన నష్టాన్ని, కష్టాన్ని, కష్టతరమైన పరీక్షను తట్టుకోవడానికి సహాయం అవసరమవుతుంది. సహాయం అవసరమైనప్పుడు ప్రజలు తరచూ శ్రద్ధ చూపే స్నేహితుని వైపు చూస్తారు. అలాంటి స్నేహితుడితో భారాన్ని పంచుకుంటే భరించడం తేలికవుతుంది అని అనుకుంటారు. కానీ తోటి మానవుడు చేయగల సహాయానికి పరిమితి ఉంది. అంతేకాక సహాయం అవసరమైనప్పుడల్లా ఇతరులతో స్పందించే స్థితిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అపరిమితమైన శక్తి వనరులున్న సహాయకుడు ఒకరున్నారు. అంతేకాక మనలను ఎన్నటికీ విడిచిపెట్టని శక్తిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వలన సమస్తము సాధ్యము. కానీ ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసముతో ప్రార్థిస్తే ప్రతిదీ ఆయన అసాధ్యాన్ని కూడా సుసాధ్యము చేయగల సమర్థవంతుడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు. కీర్తనలు 121 అధ్యాయము 1-2 వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్.